2006 జూలై 4న మీరు బాధ్యత ఇస్తే 20 ఏళ్లలో ఏ ఒక్క రోజు నేను సెలవు తీసుకోలే. నా స్వార్థ ప్రయోజనానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ఏది చేసినా ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల కోసం కొట్లాడిన, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. ఆనాడు నాతో పనిచేసిన ఎంఆర్పిఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల వర్గీకరణ రావణ కష్టాన్ని నాకు అవకాశం వచ్చిన వెంబడే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా బలైన వర్గాల సోదరులు గొర్రెలకు బర్రెలకు చివరికి కోడి పిల్లలకు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. మరి 50% ఉండే మా బలహీన వర్గాల లెక్కలు ఈ దేశంలో ఎందుకు పెట్టరు, ఎందుకు లెక్క గట్టరు అని అడిగితే 100 ఏళ్ల సమస్య. ఆనాడు 1931 బ్రిటిషర్స్ లెక్క పెడితే 100 ఏళ్ల బలహీన వర్గాల లెక్కలు పెట్టిన ప్రభుత్వమే లేదు. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన చేసి ఎవరు ఎంతున్నారో లెక్క తేల్చడమే కాదు, లెక్క ప్రకారం వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి చేర్చాలి అని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మిత్రులారా,